దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో అమ్మడం. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా, మొత్తానికి నా అమెరికా ప్రయాణానికి అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మొదలై వర్షాలన్నీ తగ్గిన తర్వాత మంచి ఎండ వచ్చిందన్నమాట. ఇంకా అమ్మ ఏంటంటే ఆ రోజు ఏవైతే ఎండబెట్టాల్సినవి ఉంటాయో పప్పులు వాటితో అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ వచ్చేసి ఇంకా పాప ఉగ్గు అనమాట. నేనేంటే అప్పుడే ఎందుకు అని చెప్పేసి ఆగుతూ ఉంటుంటే మళ్ళీ వర్షాలు వస్తున్నాయి, అవి ఎండవు, పనులు అవ్వవు, అంతా అడావుడు అవుతుంది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసిందన్నమాట. పాప ఉగ్గు ఏంటంటే పాప అన్ని రకాల ఫుడ్ తింటానే ఉంది కానీ ఇన్స్టెంట్గా పౌడర్ ఉంటుంది అండ్ నాకు అక్కడ కొంచెం ఎండబెట్టుకోవడం కష్టం కదా కడిగి అని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి అయితే శుభ్రంగా కడిగేసి అమ్మ మంచిగా ఒక క్లాత్ వేసి అయితే ఆరబెడతా ఉందన్నమాట. అలా పాప ఉగ్గు కోసం అయితే ఫస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి నేనైతే అన్ని షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా గోరింటాకు ఎప్పుడు అవైలబుల్ ఉండదు కాబట్టి ఎప్పుడైనా పెట్టుకోవడానికి లేదంటే ఏమంటారు తలకు పెట్టుకోవడానికైనా ఇంకా మా ఫ్రెండ్కి కూడా కావాలి అని చెప్పేసి అయితే అమ్మ గోరింటాకు కోస్తుందన్నమాట. గోరింటాకు కోసేసి ఎండబెట్టుకొని మంచిగా కడిగి ఎండబెట్టుకోవడమే, దాన్ని తర్వాత పొడి చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఏం కడగట్లేదు ఎందుకంటే నీట్గా ఉందన్నమాట, వర్షాలు వచ్చి ఫుల్గా. పడతావు. ఏ పని చేసినా మా పాప నేను చేస్తాను వస్తూ ఉంది. ఇంకా ఆమెను ఎత్తుకొని కోయడం కష్టం కాబట్టి ఇంకా అమ్మ అయితే కొంచెంసేపు ఎత్తుకొని దింపేసింది అన్నమాట. ఇక్కడ పల్సడి శారీ మీద ఎండబెట్టే వరకు ఫుల్ ఎండ వచ్చింది, 2 రోజులు ఎండిపోయింది మంచిగా. ఇంకా కారపూస చేయడానికి ఏమో అది ఎండబెట్టింది అనమాట మంచిగా. కారపూస చేయడానికి ఎన్న ఆరబోస్తే నా కూతురు పొద్దున్న నుంచి కాపలా ఎలాగ తెచ్చిపోతున్నాం, ఇదే పని పొద్దున్న నుంచి. రే మిక్స్ చేస్తున్నావు కన్నా అన్నీ ఆల్రెడీ 2 సార్లు తీసి లోపల పెట్టినాము. ఆయన ఇంకా తట్టుకోలేకపోతున్నాం, ఆ ఎండట్లే ఫుల్ ఎండ ఉందని చెప్పేసినాం. పడుకుంది అనుకుంటుంటే 10 నిమిషాలు వేసింది. నానా నానా ఇదే పని. నానా ఎంత ఎండుంది నాన్న, ఏంది ఎండలో చూడండి, ఆ నుంచి తీసినామా అని ఏడుస్తూ ఉంది ఒకటే. నేను చెప్తున్నా గో ఎస్నా ఎంత పోసినావు నాన్న కారపూసకి. ఇదేం కారపూస చెప్పు, అదేం కారపూస? లావు కారపూస చెప్పు. ఇదేమో లావు కారపూసకి బియ్యం ఓన్లీ, దాంట్లో కొంచెం సగ్గు బియ్యము, పచ్చి సగ్గు బియ్యమును వేయించిన మినపగుండ్లు వేస్తుంది, దాంతోపాటు ఇంకా వాము పిండి కలిపిన తర్వాత వేస్తుంది. ఇదేమో సన్న కారపూసకి. సన్న కారపూసకి ఏంటంటే కేజీ పప్పుకి 3 సోళ్ళ బియ్యం వస్తాయి, అంటే 2 సోళ్ళ పప్పుకి 3 సోళ్ళ బియ్యం వస్తాయి. దాంట్లో జీలకర్ర వామేసి అదే పిండి అయితే పట్టించుకొని రావాలన్నమాట. సో ఇవి ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది 1 by 1. నా కూతురు అయితే పొద్దున్న నుంచి ఇదే పని చేస్తూ ఉంది. ఓయ్ ఓయ్ ఏయ్ ఏయ్ తాతయ్య వచ్చిండు. తాత బో తాత, ఎండ చూసినావు ఎట్లుందో తాత. ఒక అమ్మమ్మ ఏదో తెచ్చింది, పప్పలు తెచ్చింది. సగ్గుబియ్యం, పచ్చి సగ్గుబియ్యం మంచిగా గిన్నె పట్టుకుంది. అమ్మా యష్నాగాడి ముక్కేది, యష్నా బంగారు కొండనమ్మా, బంగారు కొండ. మా పాప అవన్నీ పారబోస్తున్నది కాదు బాధ, మాకు ఫుల్ ఎండుంది అనమాట బయట. అసలు ఎంత తలనొప్పి వేస్తుందో అసలు అది ఎలా తిరుగుతుందో అర్థం కావట్లేదు. అమ్మ నేను తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఆ ఎండకి ఎన్నిసార్లు తీసుకొచ్చినా పోతా ఉంది. ఇంకా అమ్మ బట్టలు మాట తీసుకుంటే ఈ కొంతసేపు లోపల ఉందాము అని చెప్పేసి అయితే డోర్ పెట్టామన్నమాట. బయటికి పోతున్నాను, చూడండి ఎట్లా ఏడుస్తుందో. బియ్యం అన్నీ పారబోస్తున్నాను లోపల వేసి, మేము డోర్ వేస్తే ఆయన ఎండుందని లోపల వేస్తే చూడండి తీసిందాక. అమ్మమ్మ దీవాను అమ్మ ఎంత కష్టం వచ్చింది. దానికి చేతిలో కొన్ని పెట్టి ఆ ప్లేట్లో కొన్ని అయిపోతుంది. ఇక్కడ సైడ్ ఎండబోయిందని చెప్పేసి కొంచెం ముందుకు జరిపైతే పెట్టామన్నమాట. ఇంకా అక్కడేమో కాకులు వస్తున్నాయి, సడన్గా ఒక కోతి కూడా వచ్చిందన్నమాట. ఇంకా అక్కడికి కూడా పోయి మా పాప పారబోస్తా ఉందని చెప్పి ఇంకా మొత్తానికి తీసి ప్యాక్ చేసింది. దగ్గర
షో అన్నానా లీ పోయిందా కోడేది కోడిపోయిందా కోడిపోయింది మళ్ళీ వచ్చింది పో మళ్ళీ పో 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 పోకన్నా షో షో అను షో అమ్మ 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 ఆవు కారపూసలోకి వేయించిన మినపగుండ్లు తర్వాత సగ్గుబియ్యం కూడా వేసి వాటిని ఒక 10 నిమిషాలు ఎండకు ఉంచిందన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా పాప పప్పులన్నీ ఎండిపోయాయి, వాటిని కూడా మంచిగా వేయించుతూ ఉందన్నమాట. ఇంకా వేయించేటప్పుడు ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ వామ్ వేసుకున్నాం అనుకోండి పిల్లలకి మంచిగా అరుగుతుంది, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇంకా అన్నిటి కూడా పౌడర్ పట్టింది. ఈ పౌడర్ పట్టేటప్పుడు అయితే ఇంకా మేము లేకుండా అనమాట, తమ్ముడు నేను కోవాడైతే వెళ్ళాము. అంటే ఇంకా జనరల్గా హెల్త్ చెకప్స్ కూడా చేయించుకున్నాను, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎందుకులే ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి గైనిక్, బ్లడ్ టెస్ట్లు, డెంటిస్ట్లు ఇవన్నీ అయితే చూపించుకున్నాను అనమాట. ఇదే పెద్ద చూస్తే పెడుతూనే ఉంటుంది మామ. మేము ఒకనాడు మామ అంటే ఇంకా అది మామ మామ వెళ్తున్నా అని చెప్పేసి పెద్దమ్మ వాళ్ళు కలవడానికి వచ్చారన్నమాట. బ్లూ కలర్ శారీ ఏమో అమ్మ కంటే ముందు, పింక్ కలర్ శారీ ఏమో అందరికంటే పెద్ద అనమాట. అందరిలో అమ్మనే చిన్నది. ఇంకా పచ్చళ్ళలో కావాలని చెప్పేసి మెంతుపిండి కూడా పడతా ఉందన్నమాట, మెంతులు వేయించింది. ఇంకా నేను కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి ఇంక ఎక్కువ క్వాంటిటీ అయితే పట్టిందనమాట. అవి వేయించుతూ ఉంటే ఒక పక్క మా చిన్న మావయ్య అయితే వచ్చాడు. సో నేను లేని టైంలో ఇంకా మావయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు వచ్చారంట. సో నేను హైదరాబాద్ వెళ్ళాను, ఒక్కోసారేమో ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నా కదా, సో అలా కలవలేకపోయాను అనమాట. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఫ్రీగా ఉంటే వీడియో క్యాప్చర్ చేయగలను, లేదు అంటే లేదనమాట. సో అలా ఇంకా మామయ్య అయితే వచ్చి కలిసి వెళ్ళాడు. ఇంకా అమ్మేమో ఎల్లిపాయ కారం పట్టేసి ఇంకా ఉసిరిగా అయితే కలుపుతూ ఉంది. కనపడదు, నీ చేయి కనపడదు. పిలు అమ్మమ్మ, పిలు 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 అమ్మమ్మని పిలు. దా దమ్మా నాన్న దా ఎక్కడికి. అమ్మ వాళ్ళు పొదుపు డబ్బుల కోసం పోతా అని చెప్పేసి ఏడుపు అనమాట. ఒక్క చెప్పేసుకొని చూడండి ఏడ్చుకొని ఉరుకుతా ఉంది. ఇంకా బట్టలు అంటే మా పాపకు మస్తు చిరాకు అనమాట. దానికి తోడు మా నాన్న పిల్ల వద్దు అని ఏడుస్తుంటే ఎందుకు వేస్తావు బట్టలు అని చెప్పేసి అంటా ఉంటాడు అనమాట. ఉబ్బదిస్తుందేమో దానికి వదిలే అని చెప్పేసి అంటా ఉంటాడు, అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేస్తూ ఉన్నాను. ఓన్లీ దాన్ని ఖర్జూరంతోనే అనమాట, నో బెల్లం, నో షుగర్ అలాంటివి అయితే ఏముండవు. సో అలా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పల్లీ లడ్డు కోసం ప్రిపరేషన్స్. అన్నిట్లలో మా పాప వేలు ఉండాలన్నమాట. అన్నీ కింద పోయాలి, లేకపోతే పారపోయాలి, అన్నీ ఆమె పనులు ఉండాలి, ఆమె చేతులు ఉండాలి దాంట్లో కదా నాన్న, కదా నువ్వు చేయాలి కదా. ఏంది అమ్మ తరగా చెప్తున్నావు, ఏంది నువ్వు చేసేది, మళ్ళీ అందులో వేస్తుందేరా. చూడు నాకు వెళ్ళి ఓయ్ 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 నాకేమొద్దు. ఆబెట్టమ్మా అందరికి, ఆబెట్టు. కాయలు తల మీద పెట్టుకుంటారా కాయలు. నీళ్ళు ఏం చేస్తా ఉంటే ఇక్కడ నేనేమో పాకం చేస్తున్నా. కారపూస అవుతా ఉంది ఒక పక్క, సన్న కారపూస. ఇద్దరు పిడుగులు వచ్చారు అనమాట, తింటనే ఉన్నారు, పారబోస్తూనే ఉన్నారు. ఇక్కడ ఓ పక్క బయటికి పోతుర్రు, మళ్ళీ వస్తారు, ఇక్కడ కూర్చుంటున్నారు. నాన్న తాతయ్య బయటికి పోయింది, పో తాతయ్య బయటికి పోయింది. మామూలుగా అయితే మా అమ్మ మాణికలు చేస్తుంది, కానీ ఈసారి వద్దని చెప్పిన నేను. మాణికలు తక్కువ. అమ్మో కాలుతుంది కన్నా, కాలుతుంది. ఏది మాణికలా నేనే వద్దన్నా మరి. అంటే ఇంక చేసే ఐటమ్స్ చాలా ఉన్నాయి కదా, సో ఎక్కువ చేస్తే దీనికే అయిపోతుంది, అండ్ ఆమెకు కూడా అంత ఎనర్జీ లేదనమాట, అందుకే నేను వద్దు అన్న. చేసినాగా, అందుకే ఎందుకు చేయట్లేదో మా అత్తం ఎందుకు చేయట్లేదో చెప్పంటుంది అలా కోడలు, అదే చెప్తున్నాను నేను. చాలా ఐటమ్స్ ఉన్నాయి చేసేవి, అండ్ పాపం రోజు పని అవుతుంది. ఈ కారపూస వత్తడం అనేది కొంచెం ఎనర్జీ కావాలి దానికి, అందుకే ఎక్కువ వద్దు అని చెప్పేసి చెప్పాను. అట్లా సన్న కారపూస, లావు కారపూస చేస్తాము.
ఓ పక్క ఎనర్జీ కోసం జ్యూస్, ఓ పక్క తమ్ముళ్ళు అన్న. ఆల్రెడీ దానికి పట్టుకోవడం రావట్లేదు, వెయిట్. ఎప్పుడైనా అరిసెలు చేసేప్పుడు ఒక 4 మనుషులు ఉంటేనే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే మా పిండి కొంచెం లూజ్ అయింది. ఎప్పుడు అమ్మ వేసే క్వాంటిటీనే వేసింది, కానీ మరి బెల్లం ఎక్కువ ఉందో ఎక్కువ వెయిట్ వచ్చిందో ఎలానో తెలియదు, కానీ కొంచెం లూజ్ అయిందనమాట. అటు ఇటు కొన్ని టిప్స్ ట్రై చేసి అయితే చేసాము, అవి కూడా సక్సెస్ అయినాయి అనమాట. అది కూడా నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఎప్పుడైనా నూనెలో అప్లై చేయడం మా నాయనమ్మ డ్యూటీ, కానీ ఆ రోజు నాయనమ్మ కోల్డ్ ఉండి రాలేదన్నమాట. మా పిన్ని వాళ్ళని పని చేసుకొని రమ్మని చెప్పేసి అన్నాం, ఎవరూ రాలేదు. ఫుల్ కోపం వచ్చిందన్నమాట అందరి మీద ఆ టైంలో. అంటే మాకు కొంచెం చేయి వచ్చి రానట్లు, అండ్ ఆ రోజు కొంచెం పిండి అట్లా అవ్వడము, పాప అమ్మ ఒక్కతే స్ట్రెస్ తీసుకుందనమాట. అనవసరంగా ఇబ్బంది పెడుతున్నా అనిపించింది, ఎవరు రాలేదు. సో ఇంకా నాకెందుకో ప్రెగ్నెన్సీ నుంచి తినాలనిపిస్తుందని మరీ చేయించుకున్నమాట. పక్కన ఆంటీ మా గుండుది అయితే హెల్ప్ చేసిందన్నమాట. పాప ఆంటీ అయితే ప్రతి దాంట్లో నేనున్నా అని చెప్పేసి హెల్ప్ చేస్తుంది. సో అలా అయితే అయిందనమాట ఆ రోజు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మటన్ కోసం అయితే చేస్తుంది. చికెన్ మటన్ తీసుకుపోవాలంటే నేను ఒక్కదాన్నే వెళ్తున్నా అని చెప్పేసి కొంచెం వద్దు అనే దాంతో ఉన్న, బావకు మటన్ ఇష్టము అని చెప్పేసి అయితే ఇంకా మటన్ అయితే తీసుకొని వెళ్తున్నా అనమాట. సో మటన్ ఒక్కటే చేపించి చికెన్ నేను చేస్తా అని చెప్పేసి అనుకున్నా అనమాట. ఈ మటన్ తీసుకుపోయినందుకే నాకు వామ్మో ఎక్కడ బ్యాగులు ఆగిపోతాయో అని చెప్పేసి అయితే భయం వేసింది అనమాట. సో అలా మటన్ చట్నీ అయితే పెట్టించుకున్నాము. వా చట్నీ అడిగి వస్తుంది ఫస్ట్ కాయ, రైట్ హ్యాండ్ కొయ్ 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 కొయ్. వా సక్సెస్, సూపర్. అమ్మ వాటర్తో దేవుళ్ళని తుడుస్తూ ఉంటుంది కదా, వాడు అది చూసి స్పాంజ్ తీసుకొని దాన్ని వాటర్లో ముంచి తుడుస్తూ ఉన్నాడు. వాష్ చేస్తున్నావా? పెద్ద పిండి వంటలు అయితే అయిపోయినాయి. ఇంకా నేనేమో నాయనమ్మని చూడడానికి వెళ్ళాను, వీళ్ళు ఒక పక్క ఆడుతూ ఉన్నారు. అండ్ అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడానికి, వదిన అండ్ అమ్మ ఏమో పిండి వంటలు చేశారు కదా, అవి ప్యాక్ చేస్తూ ఉన్నారు అనమాట. వాళ్ళకి అండ్ మా ఆడపడుచు వాళ్ళకి కూడా ప్యాక్ చేస్తున్నారు. నీ చెప్పులు లేవాయా? నా చెప్పులు వేసుకున్నావు యశోదా? ఇద్దరు నేను ఎటుంటే అటు దూకిరు, మళ్ళీ చెరొక గిన్నె పట్టుకొని ఇటు వస్తారు. ఏం తెచ్చుకుంటున్నావు ఆయాన్స్? కారపూస. వస్తున్నా పద సర్టిఫికేట్ సెట్ చేసుకున్నాం పద. మా ఇంట్లో చిన్న చెట్టే పునాస చెట్టు, అది ఇయర్లీ 2 times ఏమో కాస్తంట. ఫస్ట్ కాయలు మా బాబాతో తెంపించేసి ఇంకా నాకే మామిడికాయ చట్నీ పెట్టారు. మస్తు పుల్లగా ఉంది అన్నమాట, ముక్క అయితే మస్తు టేస్ట్ ఉండేవి చట్నీ. తల్లి కొడుకు కలిసి మామిడికాయ పచ్చడి ముక్కలుగా వస్తుంది. వచ్చేసి నాకు కాదనమాట, మా చిన్న నాయనమ్మ కోయడానికి బలం లేదు అని చెప్పేసి అమ్మ దగ్గర పంపించిందన్నమాట. సో అమ్మ ముక్కలు కోసి అయితే పంపిస్తుంది మా చిన్న అంటే మా ఆడపడుచు వాళ్ళకి. సో అలా నా ప్రిపరేషన్స్ అయితే జరిగాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో నా బ్యాగ్ ప్యాకింగ్ అయితే ఉంటుంది. ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.